ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డిని రెండో రోజు కస్టడీలోకి తీసుకుంది సెట్. సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మొదటి రోజు మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలపై కేసిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది సెట్. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల మేర ఎలా వసూలు చేసేవారు, ఆ సొమ్మంతా ఏ రూపాల్లో ఎవరెవరికి ఇచ్చేవారు, ఆ సొమ్ము ఎవరికి ఎలా చేరింది, ఈ మొత్తం కుట్ర రూపకల్పనకు ప్రధాన సూత్రధారి ఎవరు, ఈ ప్రశ్నలు కేసిరెడ్డిని అడిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 7 గంటల పాటు కేసిరెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. కాల్ డేటా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు అన్నింటినీ ముందు పెట్టి కేసిరెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. అయితే తొలి రోజు విచారణకు కేసిరెడ్డి పూర్తి స్థాయిలో సహకరించలేదని తెలుస్తోంది. ఇంత ఇవాళ లిక్కర్ స్కామ్ మూలాలు, సూత్రధారులు, అంతిమ లబ్ధిదారుల పాత్రపై నేడు గట్టిగా ప్రశ్నించాలని భావిస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఇదే కేసులో A8గా ఉన్న చాణక్యను 3 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో ఇవాళ కేసిరెడ్డితో పాటు చాణక్యను కూడా కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. మొదట ఇద్దరిని విడివిడిగా, తర్వాత ఇద్దరిని కలిపి ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు.